షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో #1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధిస్తూ ఎల్లప్పుడూ ద బెస్ట్ గా ఉండే సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మాకు మేమే పోటీ, మాకు మాతో పోటీ, మాకెవరూ లేరు సాటి. 2025లో ఎస్ఐలుగా మారాలి అనుకున్న యువత షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ వైపు కదలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అండ్ తెలంగాణ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004 9963633966. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. మరి ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన అంశం చెప్పడానికి వచ్చినాం. 2024 ఏదైతే సంవత్సరం ఇప్పుడు రాబోతుందో, మరి ఆ సంవత్సరంలో తెలంగాణకు సంబంధించి పోలీస్ నియామకాలకు సంబంధించి కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, అసలు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు? అవునా? మరి కాంగ్రెస్ ప్రభుత్వం మనకిచ్చినటువంటి అభయసం హామీల్లో భాగంగా యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తా అన్నది మరి అది ఎంతవరకు కరెక్ట్, భర్తీ చేయగలుగుతుందా లేదా? అలాగే 2024 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది, 2024 డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి అవకాశం ఉంటుందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2024లో డిగ్రీ పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థికి దీనికి అవకాశం ఉంటుంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే 2024లో మరి మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది అని అనుకుంటే మనం అభయస్థం ప్రకారం మనకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో మార్చ్లో నోటిఫికేషన్ రావాలి. కాబట్టి 100కు 100% ఒకటి మాత్రం నిజం, మార్చ్లో నోటిఫికేషన్ రాదు. పక్కా 100కి 100% మార్చ్లో నోటిఫికేషన్ రాదు. కాబట్టి మీరు డిగ్రీలు పూర్తి చేసుకునేవారు మే కానీ జూన్ కానీ జూలై వరకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి సో మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు. సో డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి పక్కాగా దీని మీద 2024లో అవకాశం ఉంటుంది. కాబట్టి 2024లో డిగ్రీ పూర్తి చేసుకునే వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా మీరు బయలుదేరి మన దగ్గర కోచింగ్కి రావచ్చు. సో మరి అసలు యాక్చువల్గా మరి 2024లో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది అనే అంశం గురించి మాట్లాడదాం. మరి అసలు ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది అనడం కంటే ముందుగా తెలంగాణలో మనకు కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు ఎన్ని నోటిఫికేషన్లు వచ్చాయి, మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మనకి ఎన్ని పోస్టులు మనకు నోటిఫికేషన్ రాబోతుంది అనేది కనుక మన క్యాలిక్యులేషన్ చూస్తే ఒకసారి పాస్ట్కి వెళ్ళి చూద్దాం ఏం జరిగిందో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2016 ఏదైతే ఉందో 2016లో మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ వచ్చినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ చూడండి, కానిస్టేబుల్ 9281 నోటిఫికేషన్ వచ్చింది. అవునా? దీనిలో ఏ పోస్టులు ఎంతెంత కేటగిరీ అనేది. అలాగే ఎస్ఐ వచ్చేసి 510 పోస్టులు వచ్చాయి. కానిస్టేబుల్ వచ్చేసి 9281 అండ్ 510 పోస్టులు వచ్చాయి. 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మొట్టమొదటిగా వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ను పెట్టడం జరిగింది. ప్రిలిమినరీ తర్వాత వాళ్ళు ఈవెంట్స్ పెట్టారు. ఈవెంట్స్ తర్వాత మనకు మెయిన్స్ పెట్టడం అనేది జరిగింది. వాళ్ళ ఈవెంట్స్లో డిఫరెంట్గా ఉండే, రైట్? సో కాబట్టి మొత్తానికైతే మరి ఈసారి ఇక మనం ఈవెంట్స్ ఎలా పెట్టారు, మరి ఎలా నెక్స్ట్ 2024లో ఈవెంట్స్ ఎలా పెట్టబోతున్నారు, ఫిజికల్ ప్రొసీజర్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియోలో మన పోస్టుల ఖాళీ గురించి మాట్లాడుతున్నాం, నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటాం. కాబట్టి మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అద్భుతమైన వీడియోస్ ఏదైతే మనకు ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళకి నీడ్ ఉందో ఆ వీడియోస్ చేస్తాం. సో సెలక్షన్ ప్రొసీజర్, నెక్స్ట్ ఫిజికల్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది, అసలు ప్రాసెస్ ఎలా ఉండబోతుంది 2024లో. మనకి ఇక్కడ 2022లో ఏదైతే సెలక్షన్ జరిగిందో దాంట్లో జరిగిన తప్పులు ఏంటి, ఇప్పుడు 2023లో మనకు జరిగినటువంటి తప్పులు ఏంటి, మరి ఆ తప్పులన్నీ నెక్స్ట్ ఉంటాయా అనే అంశాలన్నీ మన అప్కమింగ్ వీడియోస్లో చెప్పుకుందాం. కానీ ఇక్కడ ఈ వీడియోలో మనం ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి 2016 కనుక చూస్తే 9281 కానిస్టేబుల్, 510 ఎస్ఐ. మరి అలాగే 2018 నోటిఫికేషన్
అంటే యాక్చువల్గా గవర్నమెంట్ వచ్చేసి 2014 గవర్నమెంట్ ఫామ్ చేస్తే 2014 నుంచి 2018 డిసెంబర్ వరకు పోలీసులో 2 నియామకాలు వచ్చినాయి, 2 సెలక్షన్స్ వచ్చినాయి. అవునా, 2 సెలక్షన్స్ వచ్చినాయి. ఒకటేమో ఇది, ఇంకొకటి ఇగో ఇది. మనకి 2018 ఎస్ఐ నోటిఫికేషన్లో ఎస్ఐ మాత్రం భారీగా 1217 పోస్టులు అండి. చరిత్రలో మన తెలుగు రాష్ట్రాల్లో కంబైండ్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి పెద్ద నోటిఫికేషన్ రాలేదు. కానీ 2018 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అదృష్టవంతులుగా చెప్పాలి, 1217 ఎస్ఐ పోస్టులు వచ్చినాయి నోటిఫికేషన్. తర్వాత మనకు కానిస్టేబుల్ వచ్చేసి 16,925 పోస్టులు కానిస్టేబుల్ వచ్చాయి. అవునా, పెద్ద నోటిఫికేషన్ 2018. ఆ తర్వాతనే మళ్ళీ మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేసింది. చేసిన తర్వాత దురదృష్టం ఏంటంటే 2019లో తర్వాత మనకు 19 తర్వాత 2021 ఇవన్నీ కూడా కరోనా కాలం నడిచింది. కాబట్టి 2021 కరోనా కాలం నడిచింది కాబట్టి ఇంకో నోటిఫికేషన్ రాలేకపోయింది. కాబట్టి మనకేంటంటే 2022లో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు కూడా 15,644 కానిస్టేబుల్ నియామకాలు, ఎస్ఐలు 554 పోస్టులు ఎస్ఐలు పడ్డాయి. అంటే మనకి ఇప్పటివరకు 3 నోటిఫికేషన్స్ వచ్చాయి. కరోనా కాలం ఉండబట్టి ఒకటి మిస్ అయింది, కానీ లేకుంటే అది కూడా వచ్చేది. సో ఇప్పుడు మనకు అటువంటి ఇబ్బందులు లేవు. కాబట్టి మరి 2024లో నోటిఫికేషన్ వస్తుందా అని ఎప్పుడు వస్తుంది, మరి ఎన్ని పోస్టులతో వస్తుంది? మీరు ఒకటి అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ ప్రతిసారి కానిస్టేబుల్ ఫస్ట్ సారి 9,000 కానీ 2016లో, తర్వాత 15,000 చిల్లర ఉంది, అంతకుముందేమో 16,000 చిల్లర ఉంది. కాబట్టి పోలీస్ కురవలు అయితే దాదాపుగా 30,000 నుంచి 40,000 ఖాళీలు ఉన్నాయండి తెలంగాణ ప్రభుత్వంలో. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం పెద్ద నోటిఫికేషన్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే మనకు ట్రైనింగ్కి సమస్య ఉంటుంది. 16,925 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ట్రైనింగ్ చేయించడం కోసం అప్పుడు ఏపీలో ఉన్నటువంటి కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ కూడా మనం తీసుకొని మరి ట్రైనింగ్ చేయించడం జరిగింది. కాబట్టి మనకు ఇక ఎట్లాగో కాంగ్రెస్ ప్రభుత్వం 2 దఫాల్లో అని అంటుంది. కాబట్టి మనకు నోటిఫికేషన్ వచ్చేసి 2024లో, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎన్ని నోటిఫికేషన్ పోస్టులు అనే దానికంటే ముందుగా మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో మై డియర్ స్టూడెంట్స్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థులు ఉన్నారు అండ్ ఆల్రెడీ మన దగ్గర కోచింగ్ తీసుకొని మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళకి ఆల్రెడీ కోచింగ్ తీసుకొని మిస్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి 50% ఫీజు మాత్రమే ఉంటుంది. లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ ఏదైనా సరే వాళ్ళకి లాంగ్ టర్మ్ కంప్లీట్గా ఇంటెన్సివ్ అండ్ జనరల్ బ్యాచెస్లో 50% ఫీజు మాత్రమే ఉంటుంది. ఎవరు అయితే మన దగ్గర ఆల్రెడీ ఐడి కార్డు ఉన్న వాళ్ళకి. సో ఇప్పుడు కొత్తగా చేరిన వాళ్ళకి ఒకటి లాంగ్ టర్మ్ బ్యాచెస్ మనము చూడండి, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి లాంగ్ టర్మ్ బ్యాచెస్ వచ్చేసి మనకు కంప్లీట్గా ఇంటెన్సివ్ అండ్ జనరల్ బ్యాచెస్ ఉన్నాయి. డిసెంబర్ 18వ తారీఖుకి, డిసెంబర్ 21కి, డిసెంబర్ 25కి బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి. ఇమ్మీడియట్గా రండమ్మా, ఎందుకంటే మనకి ఇప్పుడు నోటిఫికేషన్ రాబోయేది ఖచ్చితంగా డిసెంబర్లోనే వస్తుంది. చెప్పలేము, ఒక్కోసారి గవర్నమెంట్ కనుక ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అన్న కనీసం పుంజుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మనకు మేలో పార్లమెంట్ దాకా ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా జూన్లో నోటిఫికేషన్ వస్తుంది. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ నడుస్తుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, తర్వాత మెయిన్స్ ఉంటుంది. కాబట్టి మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే 1 సంవత్సరం కాలం పాటు కష్టపడితేనే ఎస్ఐ వస్తుంది. ఎస్ఐ మిస్ అయితే ఏదో ఒకటి కంపల్సరీగా వస్తుంది. షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో కోచింగ్ తీసుకున్న ప్రతి విద్యార్థికి కానిస్టేబుల్ అయినా వచ్చింది వాడికి ఫస్ట్ వాడు టార్గెట్ ఏంటంటే ఎస్ఐ కోసం మన దగ్గర జాయిన్ అయ్యేవాడు. నేను ఇప్పటివరకు కానిస్టేబుల్ పోస్టులు కూడా ఏవి చూపించలేదు, ఎందుకంటే వేలలో మన కానిస్టేబుల్ సెలక్షన్ జరిగినాయి. ఎస్ఐ మీకు తెలుసు తెలంగాణ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం మనం ఇప్పటి వరకు ఏ ఇన్స్టిట్యూట్ వల్ల సాధ్యం కానిది 2023లో సబ్బిరెడ్డి తరుణ్ రెడ్డి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. 2018లో ఏపీలో పెట్టిన తర్వాత మనకు వచ్చింది ఫస్ట్ ఏపీ రిక్రూట్మెంట్, ఏపీలో మనం స్టేట్ ఫస్ట్ సాధించడం. తర్వాత 2023లో ఇప్పుడు కూడా స్టేట్ ఫస్ట్ సాధించడం. ఎన్నో ఎస్ఐ ఉద్యోగాలు, ఓన్లీ స్టేట్ ఫస్ట్ కాదు, ఎన్నో ఎస్ఐ ఉద్యోగాలు ఉన్నాయి. కానీ కొన్ని కోచింగ్ సెంటర్లు ఊకనే మాకు 100ల్లో వచ్చినాయి అని 1000ల్లో వచ్చినాయి అని అబద్ధాలు చెప్పుకుంటూ పబ్బం గడుపుతూ ఎంతో మంది విద్యార్థుల యొక్క జీవితాలని ఆగం చేసినటువంటి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. దయచేసి మోసపోకండి, దయచేసి మోసపోకండి. ఆల్రెడీ మీరు వెళ్ళారు, గతంలో లాస్ట్ టైం రిక్రూట్మెంట్లో పోయారు, ఎంతో మంది ఉద్యోగాలు కూడా మిస్ అయినాయి, అవునా? కాబట్టి మీరు ఒకసారి గమనించండి, ఆలోచించండి. 100ల్లో ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు. ఏది ఒక్క పోస్ట్ చూపించలేదు, ఒక ర్యాంక్ చూపించలేదు.
కాబట్టి నమ్మకండి వాళ్ళని. హైదరాబాద్లో షైన్ ఇండియా పోలీస్ అకాడమీ ద బెస్ట్ కోచింగ్ సెంటర్. ఆల్రెడీ ఇక్కడ కోచింగ్ తీసుకున్న ప్రతి విద్యార్థి మీరు అడగొచ్చు, ఎందుకంటే వీడు ఇక్కడ ఎస్ఐ కోసం అని వస్తే ఎస్ఐఓ, కానిస్టేబుల్, గ్రూప్ డిఓ, ఆర్ఆర్బిఓ, సిడి కానిస్టేబుల్, సెంట్రల్ ఇన్స్పెక్టర్, ఏదో రైల్వే కానిస్టేబుల్, రైల్వే ఎస్ఐలుగా మారడం జరిగింది. ఇప్పుడు త్వరలో రైల్వే ఎస్ఐలు, రైల్వే కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ అయితే తప్పకుండా రావాలి. అది డిసెంబర్ 18వ తారీఖు ఒకటి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం, అండ్ డిసెంబర్ 21, డిసెంబర్ 25కి బ్యాచెస్ ఉన్నాయి. అన్ని కోచింగ్లు ఇవ్వబడును. అంటే ఈ ఒక్క కోచింగ్ మీరు లాంగ్ టర్మ్ జాయిన్ అయితే అన్ని కోచింగ్ మీకు అన్నిటికీ మేము ట్రైనింగ్ ఇస్తాం. ప్రతి వీక్ వేరే వేరే ఎగ్జామ్స్ పెడతాం. మన దగ్గర షెడ్యూల్ చూడండి, లాంగ్ టర్మ్ బ్యాచ్ 2 స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయిందమ్మా, అది రన్ అవుతుంది. వీళ్ళకు గ్రౌండ్ ప్రాక్టీస్ 5 AM to 7 AM ఉంటుంది. క్లాసెస్ 9 AM to 1 PM క్లాస్ ఉంటుంది. మళ్ళీ డైలీ టెస్ట్ 2 to 2:30 డైలీ టెస్ట్ ఉంటుంది. క్లాసెస్ 2:30 నుంచి 6 వరకు మళ్ళీ క్లాసెస్ ఉంటాయి. వీకెండ్ టెస్ట్ ఎవ్రీ సాటర్డే ఉంటుంది, అండ్ గ్రాండ్ టెస్ట్ ఎవ్రీ సండే ఉంటుంది. ఇంకా ఏమైనా మార్పులు ఉన్నా కూడా అప్పటికప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తుంటారు. వాట్సాప్ గ్రూప్ పెడతారు, మెసేజ్ పెడతారు. మన దగ్గర కోచింగ్ తీసుకున్న ప్రతి పిల్లవాడిని అడిగినా కూడా డైలీ టెస్ట్ ఎంత సిస్టమేటిక్గా రన్ చేస్తారో తెలుస్తుంది మీకు. వీకెండ్ టెస్ట్లు OMR ప్యాటర్న్లో ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇమ్మీడియట్గా ఇప్పుడు ఆలస్యం చేయదు. మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్షుక్ నగర్ దగ్గర ఉంది. మనకు సాయిబాబా టెంపుల్ పక్కన మీకు పెద్ద బోర్డు కనపడుతుంటుంది. పిల్ల నెంబర్ 1548కి ఆపోజిట్గా. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. రైట్. సో ఇది డిసెంబర్ 18, 21, 25కి కొత్త బ్యాచెస్ ఉన్నాయి మనకి. అలాగే మన దగ్గర ఆన్లైన్ కూడా డిఫరెంట్ కోర్సెస్. మనం ఆన్లైన్లో కూడా మనం ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం, గతంలో నేను బ్లాక్ అండ్ వైట్ వీడియోస్ ఉండే మనవి, కానీ ఇప్పుడు డిజిటల్ బోర్డు మీద వీడియోస్ చేసాం. అద్భుతంగా అప్డేటెడ్ వర్షన్లో క్లాసెస్ చెప్తున్నాము. సో ఆల్ సబ్జెక్ట్స్ కూడా కొత్తగా చెప్పడం జరిగింది. 2024-25, 2024-25 తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఫుల్ కోర్సు. ఓన్లీ పోలీస్ కానిస్టేబుల్ అయితేనేమో 2000 రూపాయల కోర్సు ఉంది మీకు ఇక్కడ. ఓన్లీ కానిస్టేబుల్ అయితే 2000 రూపాయల కోర్సు ఉంది. అవునా, ఎందుకంటే 4000 ఫుల్ కోర్స్ అండి, బట్ 2000కి ఇది అవైలబుల్గా ఉంది. అవునా, అది ఇంగ్లీష్ తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సేమ్ ప్రైస్ అండి. 4000 ఫుల్ కోర్స్ ఫర్ హాఫ్ ఫీజు 2000కి ఇది అవైలబుల్గా ఉంది. అలాగే తెలుగు మీడియం విద్యార్థులకు తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఫుల్ కోర్స్, అంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ 2 కలిసి ఉంటాయి ఇక్కడ. దీంట్లో ఇది ఓన్లీ కానిస్టేబుల్, ఇది ఎస్ఐ కానిస్టేబుల్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి 5000 ఉన్నట్టు కోర్సు 2500 రూపాయలకి అవైలబుల్గా ఉంది. అండ్ ఆన్లైన్లో షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నా ముఖ చిత్రం ఉన్నటువంటి యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేస్తే దాంట్లో మీకు కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. 2024 తెలంగాణ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్. ఇది ఇంగ్లీష్ మీడియం అండి. ఇది కూడా సేమ్ 5000 రూపీస్ ఉంటుంది, కానీ 2500కే మీకు అవైలబుల్గా ఉంది. ఇది ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఆన్లైన్లో కూడా అద్భుతమైన కోర్సెస్ని పెట్టడం అనేది జరిగింది. రైట్. ఇకపోతే నెక్స్ట్ అలాగే మనకు జనరల్ స్టడీస్ విభాగానికి వస్తే, జనరల్ స్టడీస్ ఎక్స్క్లూజివ్ జనరల్ స్టడీస్ కావాలి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటే 3000 ఉంది. 1500 రూపాయలకి మీకు 50% ఆఫ్ అవైలబుల్గా వస్తుంది. అలాగే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. ఇది ఇంగ్లీష్ మీడియం, ఇది తెలుగు మీడియం. అలాగే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్సే కావాలి సార్ మీకు అన్న వాళ్ళు ఓన్లీ తెలుగు మీడియం కావాలంటే కూడా సేమ్ 3000-1500 ఉంటుంది. అండ్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం కావాలంటే మాత్రం 3000లో ఫీజులో టోటల్ 1500 మాత్రం 0.5% ఫీజే కట్టాలి. సో ఇలాంటి అద్భుతమైన కోర్సెస్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు యాక్చువల్గా తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియో చేస్తున్నాం. ఆల్రెడీ వీడియో చేస్తున్న తరుణంలోనే ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ కూడా తెలుస్తుంది. న్యూస్ ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ నియామకాల మీద కూడా ఫోకస్ చేస్తుంది. అది TV9లో మీరు హెడ్లైన్స్గా చూడవచ్చు. చూడండి చూడండి సో ఇలా మనకు ఈ నియామకాల పైన కూడా హెడ్లైన్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా తెలంగాణలో పోలీస్ నియామకాలు 100% జరుగుతాయి. త్వరలోనే రాబోతుంది. జూన్ వరకు కూడా రావచ్చు. మనకి 100% అయితే డిసెంబర్లో పక్కా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మనం ఒకవేళ న్యూస్ పేపర్ కూడా మీరు ఒకసారి చూసినా కూడా న్యూస్ పేపర్లో చూడండి, సాక్షి పేపర్లో కూడా మెయిన్ హెడ్లైన్స్లో ఇచ్చాడు. వెంటనే పోలీస్ ఉద్యోగాల భర్తీ చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ వెంటనే పోలీస్ ఉద్యోగాల భర్తీ నియామకాల చర్య చేపట్టాలని సీఎం ఆదేశం. సో పోలీస్ నోటిఫికేషన్స్, ఎందుకంటే గవర్నమెంట్ ఏదొచ్చినా కూడా ఫస్ట్ ఫోకస్ చేసేది పోలీస్ నియామకాల మీదనే. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో మనకు ఉద్యోగాలు భర్తీ చేసినట్టు అవుతుంది. కాబట్టి దాదాపుగా మనకు 16,000 నుంచి నోటిఫికేషన్ 15 నుంచి
14 నుంచి 15,000 కానిస్టేబుల్స్, ఎస్ఐలు 500 పైన 600 పైన వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనం ఇందులో భాగంగా కాబట్టి మీరు మన దగ్గర ఆల్రెడీ రన్ అవుతున్నాయి బ్యాచెస్. కాబట్టి ఇమీడియట్గా ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మన దగ్గర లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఇమీడియట్గా స్టార్ట్ అయినాయి. కాబట్టి జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్. ఇప్పుడు 2024లో ఎన్ని పోస్టులు పడుతున్నాయి, మరి అసెంబ్లీ ఎలక్షన్స్ 2023కి సంబంధించి అభయహస్తం అనే ప్రోగ్రాం ద్వారా ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్, అదర్ యూనిఫామ్ స్టాఫ్కి ఏమింది 1/3/2024 అన్నాడు, 1/12/2024 అని మనం ఇవ్వడం అనేది జరిగింది ప్రభుత్వం అనేది. కానీ ఇది 100కి 100% అవ్వదండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ నడుస్తుంది. చాలా మంది కోర్టులో వెళ్ళారు ఇది క్యాన్సిల్ చేయాలని. 100కి 100% చేయరు. పాపం ఆల్రెడీ పిల్లలంతా సెలెక్ట్ అయిపోయారు. వాళ్ళ జీవితాలతో మనం ఆడుకోవద్దు. వాళ్ళు కూడా ఎంతో కష్టపడి సక్సెస్ సాధించడం జరిగింది. మన కాడ దమ్ము ఉంటే అందులో మనం ఉండేవాళ్ళం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఏదో లోపం ఉంది కాబట్టి మనం అందులో లేవు. ఆల్రెడీ ఆ సెలక్షన్ ప్రొసీజర్ జరుగుతుందమ్మా, అది వాళ్ళకు సెలక్షన్ అవుతుంది 100%. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆల్రెడీ వాళ్ళకి ఎస్బీ ఎంక్వైరీ అయిపోయింది, మెడికల్ కూడా స్టార్ట్ అయిపోతుంది త్వరలో. సో వాళ్ళు ట్రైనింగ్ పోతారు. మీరు నిస్సందేహంగా ఉండడమ్మా. మీ ఫ్రెండ్స్కి ఆల్ ది బెస్ట్ చెప్పండి. మీకు అద్భుతంగా నోటిఫికేషన్ రాబోతుంది. అది ఖచ్చితంగా ఈ డిసెంబర్ అని చెప్తాను నేను. అంటే కాకపోతే ఈ డేట్లో మనకి జూన్లో ఏమైనా కదలికలు జరిగి జూన్లో యూనిఫామ్ సర్వీస్ నోటిఫికేషన్ వస్తే మనకి ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ రావచ్చు. కానీ ఛాన్సెస్ అయితే 100కు 100% డిసెంబర్ 2024లో మాత్రమే దీనికి అవకాశం ఉంది. సో ఎన్ని పోస్టులతో వస్తుంది? ఫస్ట్ సారి 9,000 కానిస్టేబుల్ చిల్లర వచ్చింది. తర్వాత 16,000 అంటే దాదాపు 17,000 నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత 15,500 వచ్చింది. అంటే ఈసారి మనం 100% ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 15,000 కానిస్టేబుల్స్ రావచ్చు. పోలీస్ కానిస్టేబుల్ పక్కాగా 15,000 అంటే 14,000 నుంచి 15,000 వరకు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావచ్చు 100కి 100%. అండ్ ఎస్ఐ మాత్రం తక్కువలో తక్కువ 550 ఎస్ఐలు తక్కువ ఎస్ఐ. ఇక్కడి నుంచి మీరు దాదాపుగా 800 ఎస్ఐల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏది ఏమైనా మీకు అద్భుతమైన నోటిఫికేషన్ రాబోతుంది. మనకున్న సమాచారం ప్రకారం 100కి 100% ఇది జరుగుతుంది. అది డిసెంబర్లో వస్తుంది. అంటే నువ్వు దానికి సిద్ధం అవ్వాలి. ఇప్పుడు రైల్వే కానిస్టేబుల్, రైల్వే ఎస్ఐలు అని రకరకాల నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. అప్పటి వరకు మనం దాన్ని పోరాడదాం. ఎప్పుడైతే తెలంగాణ వస్తుందో ఇమీడియట్గా దిగి మనం దాంట్లో రంగంలో దిగి సక్సెస్ సాధించవచ్చు. దానికంటే ముందు జనరల్ స్టడీస్లో ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయి. అవునా? అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, ఎస్ఐకి తెలుగు కూడా ఉంటుంది. చాలా మంది మంచి స్కోర్ చేసి లాంగ్వేజ్లో కూడా పోవడం జరిగిందమ్మా. సో కాబట్టి మనం ఒక సిస్టమేటిక్గా షైన్ ఇండియా పోలీస్ అకాడమీ తెలిసిన వాళ్ళు ఒక సిస్టమేటిక్గా ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇమీడియట్గా మన దగ్గర బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ బ్యాచెస్కి ఆఫ్లైన్ బ్యాచెస్ అవునా డిసెంబర్ 18వ తారీఖు అండ్ డిసెంబర్ 21, డిసెంబర్ 25 డేట్లలో ఉంది. మీరు ఇమీడియట్గా వచ్చేసేయండి. తెలంగాణలో ఎటువంటి ఎలక్షన్స్ లేవు కాబట్టి ఇంకా అయిపోయింది. అంటే పంచాయతీ అవన్నీ ఉంటాయి, అది వేరే విషయం. కానీ మీరు ప్రిపరేషన్లో ఉంటేనే మీకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఇమీడియట్గా మీరు రండి. కనీసం ఒక 6 నెలల నుంచి 7 నెలలు మనకు కంప్లీట్గా కోచింగ్ అర్థం చేసుకోవడంలో అయిపోతుంది. మీరు ఇంతకుముందు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా అడగండి. కంపల్సరీ లాంగ్ టర్మ్ కోచింగ్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. షార్ట్ టర్మ్లు చెప్పిన వాళ్ళకి రాలేదు. 100లో 1-2 తప్ప మొత్తం కూడా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ పిల్లలకి జాబ్స్ వచ్చినాయి. కాబట్టి ఎవరైతే డిగ్రీ అయిపోతున్నారో నెక్స్ట్ ఆల్రెడీ అయిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా మన దగ్గర ఆల్రెడీ డిసెంబర్ 18, 21, 24, 25 డేట్లలో కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా అసలు సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది అంటే ఫిజికల్ సెలెక్షన్ ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్ ఎలాంటి నెగిటివ్ ఏమైనా ఉంటుందా, ప్రొసీజర్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, ఈసారి 2024లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, టీఎస్ఎల్ పిఆర్బి ఎలాంటి చేంజెస్ చేయబోతుంది, అవునా జీవో నెంబర్ 46 ఉంటుందా, మరి క్యాన్సిల్ అవుతుందా, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ఇమీడియట్గా చేయండి. అద్భుతమైన అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటారు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.